పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. పాతబస్తీలోని చార్మినార్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బలగాలను మోహరించారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీలు ఉన్నట్టుగా గుర్తించారు. వీరిలో 156 మందికి లాంగ్ టర్మ్ వీసాలు, 13 మందికి షార్ట్ టర్మ్, 39 మందికి బిజినెస్ వీసాలు ఉన్నట్టుగా గుర్తించారు. ఈ నెల 27 కల్లా పాకిస్తాన్కు వెళ్లిపోవాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేయడంతో హైదరాబాద్లో ఉంటున్న వారి వివరాలు సేకరించారు హైదరాబాద్ ఎస్బీ అధికారులు. పాతబస్తీలో హై అలర్ట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే నిన్న సాయంత్రం నుంచి కూడా క్షుణ్ణంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. చార్మినార్, పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఫోర్స్ను కూడా దింపారు. మనం చూడొచ్చు చార్మినార్ ప్రాంతంలో పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు ఇటు వజ్ర వాహనాన్ని కూడా అందుబాటులో ఉంచారు. ఏ క్షణమైనా ఏమైనా ఘటనలు జరుగుతాయనే ముందస్తు సమాచారం ఏదైతే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇప్పటికే చార్మినార్తో పాటు అతి సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు ఒక గస్తీ అయితే కాస్తున్నారు. ఎవరైతే అనుమానితులు ఉంటారో వారిని తనిఖీ చేయడంతో పాటు ఇప్పటికే ఇవాళ శుక్రవారం కావడం ఏదైతే ముస్లిమ్స్ అంతా కూడా ఇవాళ ఏదైతే మక్కా మసీద్కి సంబంధించి చార్మినార్ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ నల్ల రిబ్బన్స్తో ముస్లిమ్స్ అంతా కూడా ప్రార్థనలు అయితే కొద్దిసేపటి క్రితమే నిర్వహించారని చెప్పుకోవచ్చు. ఇటు పాతబస్సులోని శాస్త్రిపురంలోని ఒక మసీదులో నల్ల రిబ్బన్ ధరించి ఇటు తోటి సహచరులు ఎవరైతే ఉంటారో ముస్లిం మిత్రులందరికీ కూడా ఎంఐఎం సంబంధించిన అధ్యక్షుడు అజాదుద్దీన్ ఓవైసీ నల్ల రిబ్బన్ ధరించి కూడా నిరసనలు తెలపాలని ఇప్పటివరకు ఒకవైపు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఓవైసీ కూడా ఇటు నల్ల రిబ్బన్ ధరించి నిరసనలు తెలిపిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద అంటే ఇప్పటికే పోలీసులు అలర్ట్ కావడం, ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారం మేరకు క్షుణ్ణంగా ఒకవైపు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యంగా అంటే సున్నితమైన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటి తనిఖీలు చేయడంతో పాటు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎవరైనా అనుమానితులు కనిపించినా అద్దెకు దిగినా వారందరికీ సంబంధించి ఒకవైపు ఎస్బీ దగ్గర నుంచి డాటా ఉంది కాబట్టి పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ దేశానికి వెళ్ళాలంటే ఇప్పటికే కేంద్రం చెప్పిన నేపథ్యంలో ఎస్బీ దగ్గర ఉన్నటువంటి డాటా ఆధారంగా వారిని దగ్గరికి వెళ్ళి పాకిస్తాన్ పంపించే ప్రక్రియలో ఒకవైపు హైదరాబాద్ పోలీసులు అయితే ఉన్నారు. మొత్తానికంటే ఓవరాల్గా ఇప్పటికే పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్ర దాడి నేపథ్యంలో మొత్తం 25 మంది మృత్యువాత పడడంతో పాటు ఇంకా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే గతంలో ఉగ్ర దాడులు జరిగాయి కాబట్టి ప్రస్తుతం ఉగ్ర దాడుల నేపథ్యంలోనే హైదరాబాద్లో పోలీసులు మాత్రం రెడ్ అలర్ట్ అయిన పరిస్థితి అనుకుంది. ఏదైతే పాతబస్సులోని మెయిన్ ఏరియాలు సమస్యాత్మక ప్రాంతాలు, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల గస్తీ పెంచిన నేపథ్యంలో డీసీపీ స్నేహ మెహ్రా ఆధ్వర్యంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఇక్కడ గస్తీ కాస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరా పర్సన్ సుధీర్తో అమరేందర్ రెడ్డి, సాక్షి టీవీ, పాతబస్తీ చార్మినార్.